ఇరాన్ యుద్ధ నౌకని అమెరికా పేల్చి ముంచేసి చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు భారత్ నేలెత్తి చూపెడుతున్న వేళ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా పేల్చి ముంచేస్తే అమెరికాను ఒక్క మాట కూడా అనని కాంగ్రెస్ లెఫ్ట్ ప్రాంతీయ పార్టీల ముఠా ఆ నౌకను రక్షించలేదంటూ మోడీ ప్రభుత్వం మీద 3 రోజులుగా దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే ఈ పోస్ట్ చదివాక అదే దుమ్ము మళ్ళీ ఎత్తి ఇప్పుడు వాళ్ళ నెత్తిన పోసుకుంటారని చూడాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన తాజా సమాచారం ప్రకారం మార్చి 4న ఇరాన్ యుద్ధ నౌక IRIS దేనా శ్రీలంక తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా జలాంతర్గామి దాడికి గురై మునిగిపోయింది. ఆ రోజు ఉదయం 5:08 IRIS డేనా డిస్ట్రెస్ సిగ్నల్ అంటే అతి ప్రమాదంలో నౌను పంపింది. శ్రీలంక నౌకాదళం మరియు వైమానిక దళం వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ SAR కార్యకలాపాలు ప్రారంభించినాయి. 32 మందిని రక్షించారు, 87 మృతదేహాలను సేకరించారు. అదే సమయంలో భారత నౌకాదళం కూడా సహాయం చేసింది. P-81 మారిటైమ్ పెట్రోల్ విమానం INS తరంగిణి, INS ఇక్షక్కులను పంపింది. మరో విమానాన్ని లైఫ్ రాఫ్టులతో సిద్ధంగా ఉంచింది. ఇక్కడే అసలు ట్విస్ట్, ఇరాన్ మొత్తం 3 యుద్ధ నౌకలను భారత్ నేవీ విన్యాసాలకు పంపింది. అవి IRIS డేనా, IRIS లవాన్, IRIS బుషేష్. ఈ మూడింట్లో IRIS లావన్కి సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఇరాన్ ఫిబ్రవరి 28న భారత నేవీని డాకింగ్కి అనుమతి కోరితే భారత్ మార్చి 1న కొన్ని పోర్టులో కొచ్చి పోర్టులో డాకింగ్కి అనుమతి ఇవ్వగా అది మార్చి 4న కొచ్చి వచ్చింది. దానిలో 183 మంది సిబ్బందిని భారత నౌకాదళ భవనాల్లో ఆశ్రయం ఇచ్చారు. అక్కడ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి అమెరికా పేల్చిన నౌక దేనానికి కావాలంటే డాక్ చేసుకొని భారత్ ఆఫర్ ఇచ్చింది. కానీ ఇరాన్ దగ్గర యుద్ధం అవుతోందని చెప్పి ఇరాన్ నౌక దేనా భారత్ నుండి వెళ్ళి శ్రీలంక బోర్డర్ దగ్గర అమెరికా చేతిలో వెళ్ళిపోయింది. ఇక 3వ నౌక IRIS బుషే కూడా భారత్ జలాలు దాటి శ్రీలంక సముద్ర జలాల సరిహద్దుకు పోయి దేనా పేలిపోవడం చూసి అక్కడి నుంచి మాకు శ్రీలంకలో ఆశ్రయం ఇవ్వమని కోరితే శ్రీలంక ఆ రుషే యుద్ధ నౌకకి సిబ్బంది ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి తప్పు? ఇక్కడ ఆశ్రయం ఇస్తామని చెప్పి వెళ్ళిపోయి పేలిపోయినటువంటి ఇరాన్ షిప్ తప్ప, భారత ప్రభుత్వం తప్ప? అసలు ఏ సంఘటన జరిగి ఇంకా పూర్తి వివరాలు బయటికి రాకముందే దిక్కుమాల కాంగ్రెస్ లెఫ్ట్ ముఠా తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకి సమాచారం అందుతోంది చైనా పాక్ దేశాల ఫేక్ సోషల్ మీడియా వార్తలుండి. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఏ వార్త వచ్చినా దానికి కాంగ్రెస్ కమ్మీ ముఠా పనిగట్టుకుని విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం కల్పిస్తున్నారు. ఈ ముఠా చైనా పాక్ ప్రచారానికి పావులుగా మారిపోయారు. ఇప్పుడే కాదు, రఫేల్ డీల్, పెగాసెస్, చైనాతో డోక్లాం గొడవ, అదానీ, హిండెన్బర్గ్, ఆపరేషన్ సింధూర్, ఇలా ఏ సంఘటన తీసుకోండి, భారత్ గురించి ఏదైనా వ్యతిరేకత వార్త రాగానే నిర్ధారించుకోకుండా ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఓ పద్ధతి ప్రకారం భారత్ని అప్రతిష్ట పాలు చేసే దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. వీళ్ళు ఇప్పుడైనా జ్ఞానోదయం కలగాలని ఆశించడం తప్ప ఏం చేయలేము.